అన్న ఇప్పుడేం సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది, డాలర్ రేట్ పెరిగిందంట. అసలు డాలర్ రేట్ పెరగడం వల్ల ఏమవుతుంది? నైస్ క్వశ్చన్లోకి నేను చెప్తా చూడు ఒకసారి. యాక్చువల్గా మన ఇండియా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్టింగ్ జరగదు అనమాట, చాలా తక్కువ జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తాం, బయట నుంచి ఎక్స్పోర్టింగ్ ఎక్కువ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అమెరికా నుంచి మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అదర్ ఐటమ్స్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. కానీ మనం వాళ్ళు పే చేయాలి, వాళ్ళకి మనం ఎలా పే చేస్తాం, డాలర్స్లో పే చేస్తాం. ఈ డాలర్ వాల్యూ ఇప్పుడు చూసుకుంటే $1 ఈక్వల్ టు 90 రూపీస్ ఇండియన్ కరెన్సీలో ఉంది. మన గవర్నమెంట్ వాళ్ళు పే చేసేటప్పుడు డాలర్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు బటన్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. ఈ అమౌంట్ వాళ్ళకి చెల్లించాలంటే అమౌంట్ పెరిగిపోయాలి. సో ఈ అమౌంట్ గవర్నమెంట్ ఎలా కవర్ చేసుకోవాలి? సో ఎలా కవర్ చేస్తుంది అంటే ట్యాక్సెస్ రూపంలో కవర్ చేస్తుంది. ఇక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరో తెలుసా? మిడిల్ క్లాస్ పీపుల్, నార్మల్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారు? ట్యాక్సెస్ పెరిగితే చేసే వస్తువుల మీద ట్యాక్స్ అనేది పెరిగిపోతే కాస్ట్ కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ కానీ, ఇంట్లో వాడే కిచెన్ ఐటమ్స్ అండ్ డైలీ యూజ్ చేసే ఐటమ్స్ అన్ని పెరిగిపోతాయి. ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎవరంటే మిడిల్ క్లాస్ ఆర్ నార్మల్ పీపుల్. సో అందుకే డాలర్ రేట్ పెరగడం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, మీ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకోకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కింద ఉన్న ఫాలో బటన్ గట్టిగా కొట్టేసుకోండి.